ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెల్లారితే ఇదివరకు మన ప్రియారిటీలు వేరే ఉండేవి. ఇప్పుడు వంట గ్యాస్ కొరత సమస్య వేధిస్తోంది. ఇళ్లలో కంటే హోటళ్లకు ఎల్పీజీ సిలిండర్ దొరక్క ఏకంగా హోటళ్లు మూసేసుకుంటున్నారు, లేదా ఫుడ్ ఐటమ్స్ ధరలను పెంచేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం భారీ శుభవార్త చెప్పింది. ఖతార్ నుంచి వచ్చిన భారత జెండా కలిగిన ఎల్పీజీ గ్యాస్ లోడ్ నింపుకున్న నౌక నందాదేవి మంగళవారం మార్చి 17, 2026న కాండ్లా పోర్టుకు చేరుకుందని కేంద్రం చెప్పడంతోనే దేశవ్యాప్తంగా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్న శివాలిక్ నౌక రాగా ఇవాళ నందాదేవి రావడం గొప్ప విషయం. మరో శుభవార్త కూడా ఉంది. మీరు గ్యాస్ సిలిండర్ కోసం లైన్లలో నిల్చుంటూ బ్లాక్ మార్కెట్లో 4,000 చెల్లించి సిలిండర్ కొంటున్నట్లయితే మీ కష్టాలు ఇక తీరినట్లే. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఖతార్ నుంచి వరుసగా ఎల్పీజీ గ్యాస్ కలిగి ఉన్న ఓడలు ఇండియాకు వస్తున్నాయి. ఇవాళ వచ్చిన నందాదేవి నౌకలో ఏకంగా 46,000 టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. ఇది దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత తీర్చేందుకు పెద్ద ఊరట. కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా స్వయంగా ఈ విషయం వెల్లడించారు. ఈ నందాదేవి నౌక 9 రోజుల ప్రయాణం తర్వాత సురక్షితంగా ఇండియాకు వచ్చిందని రాజేష్ కుమార్ సిన్హా చెప్పారు. హైదరాబాద్లో సిలిండర్ కోసం ఎదురు చూసేవారికి ఇదో పెద్ద గుడ్ న్యూసే. మార్చి 16న ఇలాగే శివాలిక్ నౌక ముంద్రా పోర్టుకు చేరింది. ఈ రెండు నౌకలు కలిపి సుమారు 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని ఇండియాకి తీసుకొచ్చాయి. ఇవి రావడానికి పెద్ద సవాలు హార్ముజ్ జలసంధి దగ్గర ఉంది. ఇక్కడ ఇరాన్ అనుమతిస్తేనే ఈ నౌకలు రాగలవు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇరాన్కి మొదటి నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇండియా ఒకప్పుడు ఇరాన్ నుంచి రోజు 10% దాకా చమురు కొనేది. ఇప్పుడు కొనకపోయినా అప్పటి వాణిజ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ భారత నౌకలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అలా ఇండియా జెండా ఆ నౌకలపై రెపరెపలాడుతూ ఉంటే సముద్రంలో ప్రయాణిస్తూ ఆ నౌకలు ఇండియా చేరుతున్నాయి. ఇలా వరుసగా నౌకలు వస్తుండడం పశ్చిమాసియా సంఘర్షణ మధ్య పెద్ద విజయం. ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఇండియాలో రోజువారీ ప్రజల బుకింగ్లు 88.8 లక్షల నుంచి 77 లక్షలకు తగ్గాయి. పానిక్ బుకింగ్ తగ్గింది. మొన్నటిదాకా ఇక సిలిండర్లు దొరకవేమో అని అవసరమైన దానికంటే ఎక్కువగా బుక్ చేశారు దేశ ప్రజలు. ఇప్పుడు వరుసగా నౌకలు వస్తుంటే ఇక టెన్షన్ లేదు అనుకుంటూ అనవసర బుకింగ్స్ తగ్గించుకుంటున్నారు. ఇది మన ఏపీ తెలంగాణకు మేలు చేస్తోంది. కేంద్రం త్వరలోనే మన గ్రామాల్లో బుకింగ్ వెయిటింగ్ పీరియడ్ని 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గించే ఛాన్స్ ఉంటుంది. మన ఎల్పీజీ సమస్యలు ఇంకా పూర్తిగా పోయినట్లు కాదు, సవాళ్లున్నాయి. హార్ముజ్ వెస్ట్ సైడ్లో అంటే గల్ఫ్ దేశాల వైపున మరో 22 భారత నౌకలు ఆగిపోయి ఉన్నాయి. వాటిలో 6 ఎల్పీజీ గ్యాస్ నింపుకున్న నౌకలు కూడా ఉన్నాయని రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు. ఇరాన్ అనుమతిస్తే వాటిని ఇండియాకి తెచ్చుకోవచ్చు. అయితే ఇరాన్ ఒకేసారి అనుమతి ఇవ్వకుండా ఒక్కొక్కటిగా ఇస్తోంది. ఆ నౌకలను సురక్షితంగా ఇండియాకి తెచ్చేందుకు భారత నౌకాదళం యుద్ధ నౌకలను సిద్ధంగా ఉంచింది. అవసరమైతే మన నౌకాదళ నౌకలతో ఎస్కాట్ చేస్తామని రాజేష్ కుమార్ సిన్హా చెప్పారు. ఇంకా 6 ఎల్పీజీ నౌకలు త్వరలో రానున్నాయి. ఏపీ, తెలంగాణ, హైదరాబాద్లో మనం గ్యాస్ బుక్ చేస్తే ఇప్పుడు డెలివరీ ఆలస్యమైన త్వరలో ఆ సమస్య తగ్గుతుంది. కేంద్రం మరో భారీ శుభవార్త కూడా చెప్పింది. అది పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు అతిపెద్ద ఉగాది పండుగ లాంటి శుభవార్త. అదేంటంటే జగ్ లాడ్కీ అనే భారీ నౌక ఇవాళ ఇండియాకు వస్తోంది. అదైతే ఏకంగా 80,000 మెట్రిక్ టన్నుల ముర్బాన్ క్రూడ్ ఆయిల్ని తీసుకొస్తోంది. ఇది ముంద్రా పోర్టుకు చేరుకుంటోంది. అది యుఏఈలోని ఫుజైరా ఫోర్ట్ నుంచి మార్చి 14న బయలుదేరింది. ఈ నౌక సురక్షితంగా ఉంది. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు బూస్ట్ ఇస్తుంది. ఇప్పటికే హైదరాబాద్, విశాఖ లాంటి నగరాల్లో పెట్రోల్ పంపులు ఎప్పట్లాగే సాఫీగా నడుస్తున్నాయి. ఎక్కడా డ్రై అవుట్ లేదు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సప్లైలో ఎలాంటి కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశ రిఫైనరీలు హై కెపాసిటీలో పనిచేస్తున్నాయి. ఫలితంగా దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి 28% పెరిగింది. హిందుస్థాన్ టైమ్స్ తెలుగు ప్రకారం వాణిజ్య ఎల్పీజీ సేల్స్ అన్ని రాష్ట్రాల్లో మొదలయ్యాయి. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులకు ఇది పెద్ద రిలీఫ్. ఇక మనం ఆందోళనతో అదనంగా సిలిండర్లు బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఆందోళన అక్కర్లేదు. క్రమంగా సప్లై పెరుగుతుంది. హోటళ్లకు కూడా ఇకపై వేగంగా సిలిండర్లు వస్తాయి. ఓ అంచనా ప్రకారం ఈ వారాంతానికి పరిస్థితి పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది.